రైట్ డీటెయిల్స్ చూద్దాం. సంధ్యా థియేటర్ ఘటనలో నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ తరపు లాయర్లు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన వర్చువల్ గా నాంపల్లి కోర్టు ముందు హాజరు కానున్నారు. ఇదే కేసులో 14 రోజులకి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే రిమాండ్ గడువు ఇవాల్టితో ముగియడంతో వ్యక్తిగత సెక్యూరిటీ కారణంగా వర్చువల్ గా నాంపల్లి కోర్టు ముందు హాజరు కానున్నారు అల్లు అర్జున్. రైట్, సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఈ రోజు వర్చువల్ గా అల్లు అర్జున్ హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. డిసెంబర్ 13వ తేదీన నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి సంఘటనకు సంబంధించి 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి సంఘటన మనకు తెలిసింది. ప్రస్తుతం ఆ రిమాండ్ 13వ తేదీ నుంచి ఇప్పటికి 14 రోజులు, ఈ రోజుతో ఆ రిమాండ్ కంప్లీట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా 14 రోజుల పాటు రిమాండ్ విధించిన తర్వాత అల్లు అర్జున్కి సంబంధించినటువంటి తరపు న్యాయవాదులు హైకోర్టుకి వెళ్ళి మధ్యంతర 4 వారాల పాటుకు సంబంధించి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం 14 రోజులు కంప్లీట్ అవుతున్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ ఈరోజు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్కి సంబంధించి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన నేరుగా మరి కాసేపట్లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వస్తారంటూ కూడా మొదటగా ఆయన తరపున న్యాయవాదులంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఎందుకంటే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరొకసారి తొక్కిసలాట లాంటి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన వస్తారనేటటువంటి వార్తలు వచ్చిన తర్వాత భారీ భద్రతను సైతం నాంపల్లి కోర్టు ముందు పోలీసులు భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆయన భద్రత నడుమ అదేవిధంగా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు వర్చువల్గా విచారణకు హాజరవుతారంటూ కూడా దీనికి అనుమతి తీసుకోవడం జరిగింది. దీంతో వర్చువల్గా నాంపల్లి కోర్టుకి విచారణకి అల్లు అర్జున్ విచారణకు హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో విచారణ ప్రారంభమయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి దాన్ని ఇవ్వాలంటూ కూడా పిటిషన్ని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఇప్పటికే దాఖలు చేయడం జరిగింది. దానికి కౌంటర్గా పోలీసులు కూడా దాఖలు చేయాలంటూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ సంఘటనకు సంబంధించి సంధ్యా థియేటర్ సంఘటనకు సంబంధించినటువంటి అంశంలో అల్లు అర్జున్ని పోలీసులు చిక్కడపల్లి పోలీసులు దాదాపు 3.5 గంటల పాటు స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆ స్టేట్మెంట్ 3.5 గంటల పాటు రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ని కూడా ఈరోజు కోర్టులో సబ్మిట్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రెగ్యులర్ బెయిల్కి సంబంధించి పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో దానికి కౌంటర్ దాఖలు చేయడంతో పాటు ముఖ్యంగా ఆ సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి రిపోర్ట్ను కూడా పోలీసులు ఈరోజు కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఆయన తరపున న్యాయవాదులతో పాటు ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా నాంపల్లి కోర్టులో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి మరి కాసేపట్లో అయితే నాంపల్లి కోర్టులో విచారణ ప్రారంభమయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.